సో ఫ్రెండ్స్, పూర్తిగా అన్న 10 రోజులు అయిపోయింది అన్లోడ్ చేయలేదు, ఏమన్న పరిస్థితి అని కనుక్కుంటే ఇప్పుడు చెప్పాడు అనమాట అసలైన మ్యాటర్. వినేసి నాకే కంగు తిన్నా అనమాట నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మనం ఈ రోజుకు ఈ పాటికి వచ్చేసరికి మొత్తం 9వ రోజు అనమాట. ఇంక ఈ రోజు అన్లోడ్ కాకోకుంటే ఇంకా సోమవారం అనమాట అన్లోడింగ్. ఎందుకంటే శనివారం వీళ్ళైతే అన్లోడ్ అయితే మాక్సిమం అయితే చేయరంట. చూద్దాం మరి. ఈ రోజు వచ్చేసి శుక్రవారము, సాయంత్రం వరకు తెలుస్తుంది మనకు అన్లోడ్ అయిద్దా లేదా అనేసి. సో ఫ్రెండ్స్, చాలా మంది అన్లోడ్ కాకోకుంటే ఏం చేస్తారు అని అంటుంటారు కదా. మన రూల్స్ ప్రకారంగా వచ్చేసి బండి కంపెనీ దగ్గరికి వెళ్ళినాక అది ఎక్కడికైనా కానివ్వచ్చు, మనకు బండి ఎంట్రీ చేసుకున్నప్పటి నుంచి 48 గంటల లోపు అన్లోడ్ అయితే చేయాలి. అన్లోడ్ చేయని పక్షంలో మనం వచ్చేసి కేసు అయితే పెట్టొచ్చు అనమాట. అది ఎట్లుంటదంటే 48 గంటల తర్వాత మనకు ఏ రెస్పాన్స్ అనేది ఇవ్వాలన్నమాట ఇల్లు. అట్లా ఏ రెస్పాన్స్ అనేది ఇవ్వకోకుంటే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ పెట్టేసి మనకు ప్రతి రోజుకు 2500 నుంచి 3000 వరకు ఆల్టింగ్ అయితే కట్టిస్తారనమాట. ఇట్లయితే చేయొచ్చు. ఎన్ని రోజులు ఆపుకున్నా మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. వాళ్ళ ప్రాబ్లం అది అన్లోడ్ చేసుకోపోవటము. అన్లోడ్ అయితే 48 గంటల లోపు అన్లోడ్ అయితే చేసుకోవాలి. అన్లోడ్ చేసుకోకుంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి మీకు ఆల్టింగ్ అయితే కట్టిస్తారనమాట. మీరైతే డిమాండ్ చేయొచ్చు. దానికి మీరు అంగీకరించుకున్న తర్వాత అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. చాలా మందికి ఈ విషయం తెలియక ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట. కొంతమందికి ఈ విషయం తెలిసి కూడా ఇటువంటి ధైర్యం అయితే చేయరనమాట. ఎందుకు రిస్క్, లేనిపోయిన సమస్యలు, అక్కడి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు అనేసి మనం చేయకపోవడం వల్లే ఈ ట్రాన్స్పోర్టర్లు గానీ, ఇంకా మనకు అన్లోడ్ చేయకుండా ఇక్కడ కంపెనీలో ఇబ్బంది పెట్టే వాళ్ళు గానీ చాలా ఎక్కువైపోతున్నారు. ఇదన్నమాట ప్రాబ్లము. ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేపాటికి 9 రోజులు కంప్లీట్ అయిపోయింది. 9 రోజుల నుంచి అన్లోడ్ చేయకోకుంటే బండి ఓనరు బండికి ఈఎంఐ ఎలా కట్టగలడు, అలాగే డ్రైవర్ కి ఏమి ఇవ్వగలడు, తన ఇంట్లోకి ఏం జరుపుకోగలడు చెప్పండి. ఒక సామాన్యమైన ఓనర్ కు ఇవన్నీ వచ్చేసి సహజం కాదనమాట. ఒక సింగిల్ ఓనర్ అయితే ఆ కష్టాలేంటో తెలుస్తాయి. అన్లోడ్ చేస్తారా చేయరా అని వీళ్ళని అడిగితే మాత్రం నీది 2 రోజులు ఆపమన్నారు, ఇంకా నీది సోమవారం అన్లోడ్ అయింది, అది ఇదని లేనిపోని అన్ని చెప్తున్నారు అనమాట. మనం ఏమైనా చేద్దాం అనుకుంటే మనం ఇక్కడ దగ్గరలో మనకు తెలియని వాళ్ళు ఎవరు లేకపోయి, అదే కాకోకుండా రిస్క్ ఎందుకు అనేసి ఆలోచన చేస్తూ ఉన్నాను. దానికైతే ఫస్ట్ 2 రోజులేమో బండి లోపలికి తీసుకుంటానే శాంపిల్ అయిపోద్ది, అన్లోడ్ చేస్తామన్నారు. తర్వాత ఏమో శాంపిల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు అయితే అన్లోడ్ అయిపోద్ది అన్నారు. శాంపిల్ తీసుకుని ఈ పాటికి 4 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పూర్తిగా 4 రోజులు అయిపోయినా గానీ ఇంకా అన్లోడింగ్ అయితే చేయలేదు. ఏమని రీజన్ అడిగితే అక్కడ ఖాళీ లేదు, అది ఇది అంటున్నారు. నా పక్కన బండి చూసింటారు కదా ముందు క్లిప్లలో, ఇప్పుడు చూడండి ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను. ఆ బండికి వచ్చేసి శాంపిల్ ఇస్తున్నారు. ఆ బండి ఏమో ఈ రోజు అన్లోడ్ అయిపోద్దంట, నాదేమో అన్లోడ్ కాదంట. సో గైస్, ఇదే అనమాట ఆ బండి. అన్లోడింగ్ అయితే చేయడానికి శాంపిల్ అయితే తీస్తున్నారు కదా చూడండి. శాంపిల్ తీసేసి ఇంకా నెక్స్ట్ అన్లోడ్కి అయితే పంపిస్తారనమాట. ఈ శాంపిల్ తీసిన తర్వాత మళ్ళీ ఇది కాటాకి అయితే వెళ్ళిపోయింది. కాటాకి వెళ్ళిపోయి అన్లోడింగ్ కూడా అయిపోయింది అనమాట. ఈ బండి మనల్ని మటుకు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు, అన్లోడింగ్ కూడా ఏం చేయట్లేదు అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఏం చేస్తాం మరి, తప్పదు. చూద్దాం మరి, రేపన్నా అన్లోడ్ చేస్తారని చూస్తున్నాం. చూడండి శాంపిల్ ఎలా తీస్తారో. ఇలా వచ్చేసి 5 పార్టీషన్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి మొత్తం అన్ని లైట్ గా ఓపెన్ చేస్తారు అనమాట. దాంట్లో ఒక బకిడీ కింద ఇంకొక బకిడీ ఉంది కదా, అది పైన తీసుకుంటారు అనమాట. ఇట్లయితే శాంపిల్ అయితే తీస్తారనమాట. పైన చూస్తున్నారు కదా, అది వచ్చేసి వేరే ఆయిల్ అయితే తీసుకొస్తాడు అనమాట. ఎందుకంటే షార్టేజ్ వచ్చేసి మార్జిన్ 50 కేజీలు మాత్రమే ఉంటది కాబట్టి వేరే ఆయిల్ తీసుకొచ్చి పోస్తారు. ఇట్లా వారాలు నెలలు బండి తిరక్కోకుండా బండి ఇలాగే ఆగిపోతే చాలా ఇబ్బందిగా ఉంటది అనమాట. డ్రైవర్ కనే కాదు, ఓనర్ కనే కాదు, ఎవరికైనా ఇబ్బంది. అసలు మొత్తం లాస్ అనమాట. సో గాయస్, అన్లోడ్ అయితే చేస్తామో చేయమో చెప్పలేమంటున్నారు అనమాట. నీకు ఇంకా 2 రోజుల తర్వాత అన్లోడ్ అయిద్దని ఒకడంటాడు, ఒకడేమో అన్లోడ్ అయిపోద్ది అంటాడు. అసలు బుర్ర పాడైపోతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తాం మరి, మనకు తప్పదు. ఇంకా ఇక్కడ దగ్గరలో ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 6 గుడ్లు తెచ్చుకొని ఏదో ఒక కర్రీ చేసుకుందాం. మళ్ళీ మనం ఇక్కడ తినాలంటే సుమారుగా దూరం వెళ్ళాలన్నమాట. ఇక్కడ సో ఫ్రెండ్స్, ఇంకా మనం బండ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. బండ్లోకి వచ్చిన వెంటనే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 12:30 అయితే అవుతుంది అనమాట. దగ్గర చూస్తాం చూడండి గైస్, 12:29 టైం. ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. రైస్ కడిగి పెట్టేసుకుని ఇంకా అండా బుజ్జి కర్రీ అయితే చేసుకుందాము. గుడ్లు అయితే తెచ్చాను. ఇంకా 2 ఆనియన్స్, టమాటా 2 అయితే కట్ చేసినాను. అండా బుజ్జి కర్రీ సింపుల్ గానే అయిపోద్ది. మన బండ్లో నూనె అంతా రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్ కూడా కొద్దిగా ఉన్నాయి, తక్కువ వరకు ఉన్నాయి. వంట చేసుకునేసి అక్కడే ఉందన్నమాట డ్రమ్ము. ఫిల్టర్ వాటర్ అయితే ఉంది కంపెనీలో. చూద్దాం మరి, ఈరోజు అన్లోడ్ అయితే అయింది.
ఇంకా లేదంటే ఇంకా రేపే అనమాట. చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, పొగలు వచ్చేస్తుంది ఫుల్గా. సరిపోద్ది మనకు ఇప్పటికీ నైట్కు. ఇంకా కర్రీ అయితే చేయాలిగా. ఫస్ట్ వచ్చేసి బాండీలు పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నూనె అయితే పోసుకుందాము. వంట వీడియోలు పెట్టి నాకే బోర్ కొడుతుంది అనమాట. ఏం చేద్దాం మరి, తప్పదు. కొద్దిగా ఎక్కువే వడ్డట్టుంది నూనె. పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం. నూనె చూడండి నూనె కాగిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర అన్ని, కొంచెం టేస్టీనెస్ కోసం అనమాట. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేగితే మళ్ళీ మాడిపోతాయి అనమాట. కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. ఈ వంటలు చేస్తూ తలనొప్పి వస్తుంది అనమాట. రోజు ఇదే ప్రాసెస్, అందుకే వీడియోస్ కూడా ఏం పెట్టలేదు. అదేగాక మన మొబైల్ కూడా అంత క్వాలిటీగా అయితే నాకేం అనిపించట్లేదు వీడియోలు. సార్ కామెంట్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేసి. ఏమైనా ఐఫోనే ఎందుకు అందరూ కంటెంట్ క్రియేటర్లు ఐఫోన్ వాడతారో నాకైతే ఇప్పుడు అర్థమైందనమాట. ఐఫోన్ వాడి ఇన్నాళ్ళు ఇప్పుడు ఆండ్రాయిడ్ వాడుతుంటే వీడియో తీయడానికి మనసు ఒప్పలేదనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసేసుకొని ఇవి కూడా లైట్గా అయితే వేగిన తర్వాత మనం గుడ్లు కొట్టి అయితే దీంట్లో వేసుకోవాలి. చాలా సింపుల్గానే ఉంటుంది అనమాట ఈ కర్రీ వచ్చేసి. చూడండి, ఎగ్గు బుజ్జి అనొచ్చు, అలాగే ఎగ్గు కీమా కూడా అనొచ్చు. ఇదనమాట, సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్ వచ్చేసి మన దగ్గర ఎలాగో గరం మసాలా లేదు కాబట్టి చికెన్ మసాలా అయితే వేస్తున్నాను లైట్గా. ఇది వేసుకొని నీట్గా అయితే కలబెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, పూర్తిగా అన్న 10 రోజులు అయిపోయింది అన్లోడ్ చేయలేదు, ఏమన్నా పరిస్థితి అని కనుక్కుంటే ఇప్పుడు చెప్పాడు అనమాట అసలైన మ్యాటరు. వినేసి నాకే కంగు తిన్నా అనమాట నేనే. తమ్ముడు, నీది ఒక రవ్వ మాల్ కలర్ వచ్చింది, దానివల్ల అన్లోడ్ లేట్ అయిపోతుంది. ఎందుకంటే నీ దగ్గర ఉన్న కలర్తో మా దగ్గర ఏ ట్యాంకు లేదు, దాంట్లో నింపుకోవడానికి కొంచెం టైం పడుద్ది, ఆరాంసే సోజావ్ అన్నాడు అనమాట. ఈడేంద్ర అబ్బా ఆరాంసే సోజావ్ అని 10 రోజుల నుంచి నన్ను ఇక్కడేంది పడుకోబెట్టాడు అనేసి ఏమన్నా ఏంటి పరిస్థితి అని మళ్ళీ అడిగితే, తమ్ముడు నీదైతే కలర్ ఉంది, అన్లోడ్ అయితే అయిద్ది, లేదంటే లేదు, రేపు అన్లోడ్ అయిద్దా అంటే శుభ కల్ ఓకే అన్లోడింగ్ అన్నాడు. నిజం చెప్పన్నా, నాకు 10 రోజుల నుంచి ఇదే చెప్తున్నారు, ఏంటి పరిస్థితి అంటే ఆయన నుండి మళ్ళీ రేపు పక్కా అయితే అన్లోడ్ అయిపోద్ది, రేపు అన్లోడ్ కాలేదంటే సండే అన్లోడ్ అయిద్ది అంటాడు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అన్న సండే అన్లోడింగ్ ఉందా అంటే, తమ్ముడు సండే మన కంపెనీలన్నీ బంద్ తమ్ముడు, సండే అన్లోడింగ్ అయితే ఏమి ఉండదు, నువ్వు టెన్షన్ కూడా మాకు ఆరామ్స్ చికెన్ మటన్ వండుకొని బండ్లో పడుకో అన్నాడు అనమాట. నేను ఫస్ట్ వచ్చిన రోజు. ఇప్పుడేమో సండే కూడా అన్లోడింగ్ ఉంటుంది అంటున్నారు. నాకు తెలిసి ఇంకా అవ్వదు అనుకుంటా, చూద్దాం మరి. మండే కల్లా అన్లోడ్ అయితే అయిద్ది, లేదంటే లేదు. ఇలా చాలా రోజులు బండి అలాగే నిలబెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట టైర్లకు. అది ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో గైస్, ఆల్మోస్ట్ వచ్చేసి 9 రోజులు అయిపోయింది కదా. ఈ సెకండ్ ఫ్రంట్ వచ్చేసి మనది రీబటన్ టైర్ అనమాట. రీబటన్ టైర్ అంటే ఏముండదు, మళ్ళీ రీబటన్ అరిగిపోయిన దాన్ని మళ్ళీ దానిపైన బటన్ ఉంటుంది అనమాట. ఇది కొత్త బటన్ వేసి పైన అతికిస్తారనమాట. ఇది అనమాట రీబటన్ టైర్ అంటే. ఈ టైర్ వచ్చేసి ఎట్లా అయిపోద్ది అంటే చూపిస్తాను చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్గా మీకు చూడండి, ఇలా వచ్చిద్ది అనమాట. ఇలా గ్యాపులు వచ్చిద్ది. ఎక్కువ టైర్ లైఫ్ అయితే రాదనమాట. చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా చీలిపోతా ఉంటుంది అనమాట. ఇట్లా చీలిపోతా ఉండిద్ది చాలా రోజులు బండి నిలబెడితే ఈ రీబటన్ టైర్లకు. ఇది ఒక పెద్ద మైనస్ అనమాట ఈ రీబటన్ టైర్లకు. ఇది వచ్చేసి సీల్ టైర్. చూడండి, సీల్ టైర్ కు రీబటన్ టైర్ కి ఎంత తేడా ఉంటుంది. సీల్ టైర్ ఏమంటే ఇలా మధ్యలో గ్యాప్ ఏముండదు, మామూలుగా ఉంటుంది అనమాట. ఇది టైర్ ను పూర్తిగా అరిగిపోయినప్పుడు ఇక్కడ నుంచి బటన్ పట్టిస్తారనమాట మనకు. సో ఫ్రెండ్స్, ఇదనమాట. టైర్లన్నీ చాలా అనీజీగా ఉంటాయి అనమాట. ఎక్కువ వెయిట్ పడడం వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. లైఫ్ రావన్నమాట. మెయిన్ బటన్ టైర్లు వేస్తే ఎక్కువ లైఫ్ అయితే రావన్నమాట. ఇది అనమాట పొజిషన్. అది సెకండ్ ఫ్రంట్ కాబట్టి ఎక్కువ వెయిట్ పడుద్ది కాబట్టి ఇంకా చూశారు కదా చూపించిన వీడియోలో, అలా చీలిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఇవన్నీ సీల్ టైర్లు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, ఈ 4 సీల్ టైర్లు, ఇవి 4 పక్క 4 అన్ని సీల్ టైర్లు అనమాట. ఈ సీల్ టైర్లతో పెద్ద ప్రాబ్లం ఉండదు, బటన్ టైర్లతో మెయిన్ ప్రాబ్లం. ఇంకా వచ్చేసి ఇదనమాట. దీంట్లో చూపిస్తాను మీకు. అన్ని వాల్స్ ఉంటాయి, 5 ఉంటాయి అనమాట. ఇవి
ఇందులోనే మనకు ఆయిల్ వచ్చేది అంతా. చూడండి ఇవన్నీ 5 ఎప్పుడు క్లోజ్లో ఉండాలన్నమాట లోడ్ ఉన్నప్పుడు, లేదంటే ఆయిల్ అంతా కారిపోద్ది. సో ఫ్రెండ్స్ ఇంకా అన్లోడ్ అయితే అవ్వదంట ఈ రోజు అయితే, ఇంకా చూడాలి రేపు అన్లోడ్ అయితే అయ్యిద్ది, లేదంటే ఇంకా సోమవారం అయితే అంటున్నారు అనమాట. చూద్దాం మరి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే పెట్టుకుంటారో మనల్ని. ఒక ఇదనమాట, ఒక డ్రైవర్ అనేవాడు అన్లోడింగ్ పాయింట్ లో ఇరుక్కుపోతే ఇంత చిత్రహింస అయితే ఉంటదన్నమాట. ఇలానే కాదు, బండి ట్రబుల్ ఇచ్చి ఆగిపోయినా, లేదంటే అన్లోడ్ కాకపోయినా, లోడ్ కాకపోయినా ఇదే ప్రాబ్లం అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ టాటా బాయ్.